మన ప్రభువును మనం గౌరవిస్తూ, మన ప్రభువును గౌరవించిన వారిని కూడా మనం ఏం చేస్తాం? గౌరవిస్తాం. ఇది అలవాటు చేసుకోండి సంఘాలన్నీ కూడా. అప్పుడు ఏ సమస్యలు ఉండవు. ప్రేమతో సత్యం చెప్పండి. గొడవలు పెట్టుకుని ఎవరిని మనం ఎప్పటికీ సంపాదించుకోలేము. గొడవల వల్ల ఎవరు మన దగ్గరికి రారు. అది దేవుని సువార్త విధానం కాదు. ప్రేమతో సత్యం చెప్పాలన్నాడు తప్ప అందరితో గొడవలు పెట్టుకుని అందరినీ ఇబ్బంది పెట్టి. ఇప్పుడు కొన్ని విషయాలు నిజాలైనా ముఖం మీద చెప్పకూడదు. అది నీకు నిజం కావచ్చు, అతనికి అబద్ధం. అర్థమైందా? మన పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, అవతలడు పర్సెప్షను ఒకలా ఉంటుంది. దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ముళ్ళు మీద చీరబడింది లాగే ఏమవుతుంది? మొత్తం చిరిగిపోద్ది. ఎలా తీయాలి దాన్ని? ఆత్మల రక్షణ అన్నాడు తప్ప భక్షణ అనలేదు. నిజంగా ఆత్మ విలువ తెలిసినోడు ఆ ఆత్మను ఏ విధంగా సత్యంలోనికి నడిపించాలని ఆలోచిస్తాడు.